యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. మొట్టమొదట మనసుని కల్మషరహితంగా చేయాలి. అంటే మనసులో ఉండే దుర్గుణాలను, కోరికలను, వాటి వల్ల కలిగే రాగద్వేషాలను, కోపాన్ని సమూలంగా పోగొట్టుకోవాలి. ఇవన్నీ రజోగుణం, తమోగుణం వల్ల వచ్చేవి. కానీ ఆత్మతత్వం సత్వగుణ ప్రధానం. సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మదర్శనం కలగాలంటే సత్వగుణం అలవర్చుకోవాలి. ప్రశాంత చిత్తంతో ఉండాలి. అప్పుడు ధ్యాన యోగంలో కూర్చొని ఆ మనసుని ఆత్మలో నిలపాలి. ఈ ప్రయత్నం ఏదో ఒక రోజు గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం గాని చేస్తే చాలదు. సదా అంటే ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. ఇంత కష్టపడి మనసులో నుండి కల్మషాలన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి పట్టుకొని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. అది అత్యంతం సుఖమశ్నుతే అంటే అంతులేని సుఖం కలిగిస్తుంది. అంటే బ్రహ్మానందం సులభంగా లభించే ఉపాయం ఇంత స్పష్టంగా పరమాత్మ చెప్పారు.